ఐఎమ్ ప్రొఫెసర్ ఏబిఎస్ విరంగారావు. యు ఆర్ వాచింగ్ మై పర్స్పెక్టివ్ తెలుగు. నరేంద్ర మోడీ గవర్నమెంట్ 2019 to 2024 మధ్య కాలంలో వారు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎలా మేనేజ్ చేశారో అన్న అంశం మీద కొద్దిగా సమీక్షించుకుందాం. పురోగమన బాట పట్టారా లేక తిరుగుమన బాట పట్టారా అన్నది కూడా మనము ఈ సమీక్ష ద్వారా కొంత తెలుసుకోవచ్చు. ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందింది అంటే దానికి ప్రధానమైన సూచిక ఆ దేశం యొక్క జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారన్నమాట. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కానీ ఇంప్రూవ్ అయితే ఆ దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నదని మనం పరిగణించవచ్చు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2023-24లో 7.6, 7.8 మధ్య ఉందని వివిధ ఆర్థిక సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు చెప్తున్నాయి. అలాగే మన Q3 ఆఫ్ 2023-24లో 8.4% జీడిపి గ్రోత్ నమోదు చేసిందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ గణాంకాలని చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు విమర్శిస్తున్నారు. ఎందువల్లనంటే ఈ బేస్ ఇయర్ 2020-21 బేస్ ఇయర్ తీసుకోవటం వలన ఈ గణాంకాలు ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా అయితే 4.3, 4.4 గ్రోత్ కన్నా ఎక్కువ ఉన్నదని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా మన మిగిలిన దేశాలన్నీ కూడా భారతదేశము చుట్టుపక్కల దేశాలు కానీ ఐరోపా దేశాలు కానీ వారి దేశాల్లో ఆర్థిక మాంద్యం నెలకొన్న పరిస్థితుల్లో చైనా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళింది. యూరోప్లో చాలా కంట్రీస్ ఆర్థిక మాంద్యంలో వెళ్ళినట్టుగా వారే ప్రకటించారు. కొన్ని చోట్ల ప్రకటించలేదు. అయినా యూరోప్ అంతా కూడా ఆర్థిక మాంద్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ గ్రోత్ కూడా మంచి గ్రోత్గా నేను పరిగణిస్తున్నాను. అలాగే మన భారతదేశము 5వ లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అయింది. ఈ లార్జెస్ట్ ఎకానమీ ఐదవ స్థానం అంతకుముందు ఇంగ్లాండ్ ఉండేది. ఇంగ్లాండ్ని పక్కన తోసి మనము 5వ లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అయ్యాము. అంటే 3.6 ట్రిలియన్ ఎకానమీగా మనము ఎమర్జ్ అవుతున్నాము. 2025 కల్లా 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అవ్వచ్చని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే కొంతమంది IMF ప్లస్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ప్రకారము మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3వ లార్జెస్ట్ ఎకానమీగానే పరిగణించవచ్చని వాళ్ళు అంటున్నారు. అలాగే డిజిటల్ ఎకానమీకి తెలుసు కదా, మన చేతిలో జేబులో పైసా లేకుండా జస్ట్ సెల్ ఫోన్తోనే మన యొక్క ఆర్థిక సంబంధాలు అన్ని చోట్ల నెరవేర్చుకుంటున్నాము. అలాంటి డిజిటలైజ్డ్ ఎకానమీలో మనము 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉందని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు అన్నమాట. మన ఇండియాలో 117.6 బిలియన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ PSUs, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ప్రభుత్వ రంగ సంస్థల యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మార్కెట్ విలువ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గణనీయంగా పడిపోయిందని చాలామంది అంటున్నారు. 2023-23లో వారి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ 55,000 crores ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాళ్ళకి నమోదైంది. అలాగే 45% జంప్ ఇన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక ఇయర్లోనే జరిగిందని మనము తెలుసుకోవచ్చు. అలాగే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ప్రతి సంవత్సరము గవర్నమెంట్కి కొంత వాళ్ళ లాభాల్లో షేర్ గవర్నమెంట్కి ఇస్తుంటారు. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలో భారత ప్రభుత్వానికి 50% వాటా ఉంది. ఆ వాటాకి తగ్గట్టుగా డివిడెండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రభుత్వ సంస్థలు ఇస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంటే 22-23లో 63,000 కోట్ల డివిడెండ్ని మన భారత ప్రభుత్వానికి ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఇచ్చారు. అంటే ఏంటి, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కూడా ఈ సంవత్సరంలో టర్న్ అరౌండ్ అయ్యి లాభాల బాట పట్టాయని మనం అనుకోవచ్చు. ఇవి కాకుండా RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొంత డివిడెండ్ రూపంలో ఇస్తూ ఉంటుందన్నమాట. జనరల్గా ఇది 50,000 కోట్లు ఉంటూ ఉంటుంది. 22-23లో 87,000 కోట్ల డివిడెండ్ భారత ప్రభుత్వానికి ఇచ్చింది. అదే కాకుండా నిన్ననే ఒక న్యూస్ వచ్చింది. RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2023-24లో భారత ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల డివిడెండ్ని ప్రకటించారు. అంటే ఇంత భారీగా ఎప్పుడు కూడా భారత ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఇవ్వలేదు. ఇది ఒక ఆర్థికమైన అభివృద్ధి బాగా అన్నదానికి ఒక ప్రతీకగా, సూచికగా అనుకొని స్టాక్ మార్కెట్స్ నిన్న 1,100 పాయింట్లు పెరిగాయన్నమాట. ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డివిడెండ్ ఇచ్చింది అన్న విషయంతోనే 1,100 పాయింట్లు పెరిగింది.
ఇది కూడా ఒక రకమైన సూచిక. అలాగే ఆర్థిక పరిపుష్టి ఏ దేశమైనా ఆర్థిక పరిపుష్టి బాగా ఉంది అంటే ఆ దేశంలో ఫారెక్స్ రిజర్వ్స్, గోల్డ్ రిజర్వ్స్నే మనం ఒక ప్రామాణికంగా మనం తీసుకోవచ్చు. మన ఇండియాలో ఈ సంవత్సరము $617 బిలియన్, 617 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఉంది. అలాగే 803 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్ మన దగ్గర ఉంది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర 18 నుండి 23 వరకు 147 మెట్రిక్ టన్నుల బంగారం కొన్నారు. ప్రతి నెల వీళ్ళు 3 మెట్రిక్ టన్నుల బంగారం కొంటున్నారన్నమాట. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ రూపాయన, అలాగే గోల్డ్ రిజర్వ్ రూపాయన కూడా చాలా పరిపుష్టిగా మనకు ఉంది. ఈ మధ్య గోల్డ్ రేట్స్ బాగా పెరగడానికి ముఖ్యమైన కారణము ప్రపంచం మొత్తం మీద సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ గోల్డ్ని బాగా కొంటున్నారు. ఎందుకంటే గోల్డ్ సప్లై చాలా తక్కువ ఉంది, డిమాండ్ బాగా ఉండటం, వినియోగదారుల డిమాండ్ కన్నా సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ గోల్డ్ని కొనటం వల్ల ఒక ఔన్స్ గోల్డ్ $2,350 పరికించింది. అదిగే ఇండియాలో 73,000 నుండి 74,000 వరకు 10 గ్రామ్స్ గోల్డ్ ధర నమోదవుతుంది అన్నమాట. ఇవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నరేంద్ర మోడీ గవర్నమెంట్ పెద్దపీట వేసింది. రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, లేకపోతే సీ పోర్ట్స్ కానీ, మూడింటిని కూడా చాలా బాగా డెవలప్ చేస్తారు. రోజుకి 23 కిలోమీటర్ల రోడ్డుని వేస్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్స్ అంతకుముందు 74 ఉంటే ఇప్పుడు 148 ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. అలాగే మా సీ పోర్ట్స్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. ఇవి కాకుండా వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. ఏంటయ్యా ఇదంటే, చైనాకి మనకి బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలు 2,967 గ్రామాలు 5 స్టేట్స్లోనూ 6 స్టేట్స్లోనూ ఉన్నాయి. ఈ 6 స్టేట్స్లో కూడా రోడ్డు కనెక్టివిటీని బాగా పెంచి ఆ ఊర్లో రోడ్డు కనెక్టివిటీని బాగా పెంచడం ఒక ఉద్దేశము. రెండోది, ఆ ఊరు నుండి వేరే దేశం నుండి వేరే ప్రాంతాలకు ఆ ఊరి వాసులు మైగ్రేషన్కి వెళ్లకుండా నిరోధించడము. అలాగే మన మిలిటరీ మొబిలైజేషన్ కూడా చాలా ఈజీగా ఉంటాను. కానీ ఈ 3 కారణాల వల్ల, అలాగే లైవ్లీహుడ్స్ కూడా పెరుగుతున్న దృష్టితోటి అక్కడ బోర్డర్ విలేజెస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసింది వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అని. ఇవి కాకుండా మనకి డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చూస్తుంటే గణనీయంగా పెరిగింది. జిఎస్టీ కలెక్షన్స్ 2023-24లో 20,18,000 కోట్లుగా నమోదైంది. ఒక మార్చిలోనే 1.78 లక్షల కోట్లు నమోదైంది. అలాగే డైరెక్ట్ ట్యాక్సెస్ 15,97,000 కోట్లు నమోదైంది అన్నమాట. ఈ ఏ ఆర్థిక సూచిక మనం చూసినా కూడా నరేంద్ర మోడీ గవర్నమెంటు 2019-24లో కరోనా వచ్చినా కూడా ఈ మాత్రం ఆర్థిక అభివృద్ధి తీసుకొచ్చారంటే అది గొప్పదే. ఆర్థికమైన అభివృద్ధి కాకుండా సంక్షేమాన్ని కూడా పెద్దపీట వేశారు. నరేంద్ర మోడీ గవర్నమెంట్ 26 సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు దేశంలో అమలుపరుస్తున్నారు. వాటికి 8,63,000 కోట్లు 2022-23 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు కేటాయించారు. వాటిలో ముఖ్యమైనవి 2 మనం చెప్పవచ్చు. ఒకటి ఫ్రీ రేషన్ ప్రోగ్రామ్ అండి. 80 కోట్ల మందికి ఫ్రీగా రేషన్ ఇవ్వటము చాలా గొప్పది. అలాగే రైతులకి 6,000 రూపాయల సంవత్సరానికి వాళ్ళకి ఆర్థిక సహాయం ఇవ్వటము. ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు. ఆర్థికాభివృద్ధి, సంక్షేమం 2 సమతుల్యంగా పాటిస్తున్న ఈ గవర్నమెంట్ బాగానే చేసిందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.